Hi, good morning everybody. This is School of Graphology Handwriting Analysisలో ఈరోజు స్మాల్ లెటర్స్ను అనాలిసిస్ చేయాలి. స్మాల్ లెటర్స్ జోన్స్ వైజ్గా అనాలిసిస్ చేస్తున్నాం. స్మాల్ లెటర్స్లో ఏ టు జెడ్ లెటర్స్ను మనం జోన్స్ వైజ్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జోన్స్ వైజ్గా ప్రాక్టీస్ చేస్తాం. ఇది మనం రోజుకు ఒక 2-3 లెటర్స్ స్లోగా ఫోర్ రూల్ కానీ లేదా డబుల్ రూల్ కానీ ఆ 2 నోట్బుక్స్లో ఒక నోట్బుక్ తీసుకొని జోన్స్ వైజ్గా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మనం అప్పర్ జోన్ లెటర్స్ 3 mm ఉంటాయి, మిడిల్ జోన్ లెటర్స్ 1.5 mm ఉంటుంది, లోయర్ జోన్ లెటర్స్ 3 mm ఉంటాయి. ఇక్కడ జోన్స్ మనం ఫాలో అవుతూ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మాల్ ఏ పక్కన కూడా స్మాల్ ఏ దాని పక్కనే రాయాలి. అలాగే కొంచెం గ్యాప్ ఇచ్చి స్మాల్ ఏ పక్కన స్మాల్ బి, అలాగే స్మాల్ ఏ స్మాల్ సి, స్మాల్ ఏ పక్కన స్మాల్ డి, అంటే ABCD ఇట్లా ఆర్డర్లో రావాలి. ఏ పక్కన ఈ స్మాల్ ఈ, స్మాల్ ఎఫ్, జీ స్మాల్ జీ, స్మాల్ హెచ్, small I, small j, small k, small I, small m, small n, small o, small p, small u, small r, small s, small t, small u, small v, small w, small x, small y, small z. చూడండి, ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా మనం స్మాల్ ఏ పక్కన స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి అట్లా ఆల్ఫాబెట్ ఆర్డర్లో తీసుకున్నాం. ఇప్పుడు ఈ లైన్లో మిడిల్ అప్పర్ ఇచ్చినటువంటి స్మాల్ ఏ స్మాల్ బి, తర్వాత స్మాల్ ఏ స్మాల్ డి, తర్వాత స్మాల్ ఎఫ్, తర్వాత స్మాల్ హెచ్. చూడండి, ఇక్కడ ఇవి ఏలన్నీ మిడిల్, BDF హెచ్ అనేది అప్పర్. ఇవి కరెక్ట్గా యూనిఫామ్గా ఇప్పుడు ఈ 3 1 2 3 4 వచ్చినాయి కదా, 4 ఈక్వల్గా ఒకే సైజు ఉండాలి. ఇక్కడ మనం మిడిల్ వచ్చింది, అన్ని ఏళ్ళు ఒకే సైజు రావాలి, అన్ని ఏళ్ళు ఒకే సైజు. అలాగే హెచ్లో ఈ అప్ కరు, డిలో లెఫ్ట్ హాఫ్ కరు, బిలో రైట్ హాఫ్ కరు, ఇవన్నీ అంటే మిడిల్ జోన్ ఈక్వల్గా ఉండాలి. కాబట్టి ఇవి యూనిఫామ్గా సైజ్ కరెక్ట్ రావాలి, ఇవి సైజ్ కరెక్ట్ రావాలి. అప్పుడు మనకు చూడడానికి ఎలిజిబుల్గా ఉంది. కాబట్టి మీరు ఇలాంటి డబుల్ రూల్ నోట్బుక్ కానీ ఇలాంటి 4 రూల్ నోట్బుక్ కానీ తీసుకొని వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇది మిడిల్ జోన్ అనుకో, మిడిల్లో 2 లైన్ టచ్ చేస్తున్నాం, బి ఈ 3 లైన్లు టచ్ చేస్తుంది. అలాగే ఏ బి
ఏ హెచ్ ఇలా సైజ్ కరెక్ట్ వస్తుంది లైన్స్లో రాస్తుంది. ఏ పార్ట్ ఆ పార్ట్, ఇది మిడిల్ పార్ట్ సైజ్ కరెక్ట్ వస్తుంది, అప్పర్ పార్ట్ సైజ్ కరెక్ట్ వస్తుంది అన్నమాట. అలాగే మనం డబుల్ రాసిన కూడా ఏడి ఏడి ఏఎఫ్ ఏహెచ్ ఇలా రాసిన సైజ్ కరెక్ట్ వస్తుంది. కాబట్టి ఇలా మనం లైన్స్లో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఎక్కడైనా వైట్ నోట్స్లు కానీ సింగిల్ రూల్లో కానీ ఎక్కడైనా సైజ్ కరెక్ట్ వస్తుంది అన్నమాట. కాకపోతే ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ డైలీ మన క్లాసులో కూడా ఇలా అప్పుడు మనకు ఒక ఎలిజిబుల్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. మనకు స్మాల్ లెటర్స్లో ఇంగ్లీష్ లెటర్స్ అందమంతా స్మాల్ లెటర్స్లో ఉంటుంది. ఈ స్మాల్ లెటర్స్లో ఎక్కువగా మిడిల్ జోన్ లెటర్స్ ఎక్కువగా వస్తాయి, అప్పర్ జోన్ తర్వాత లోయర్ జోన్ లెటర్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఈ దగ్గర బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మన యొక్క హ్యాండ్ రైటింగ్ కంటెంట్ సూపర్గా ఉంటుంది. మనము అప్పుడు మనం అనుకున్నటువంటి గోల్ను సాధించవచ్చు. కాబట్టి చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తెల్లదాంతో మారాలంటే చేంజ్ మారాలి. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇది వర్కౌట్ అవుతుంది. ప్రాక్టీస్ చేయకపోతే మీ యొక్క హ్యాండ్ రైటింగ్లో స్పెసిఫికేషన్ ఉండదు. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. కాబట్టి ప్రాక్టీస్ చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.